ఇది ఒక అందమైన పల్లెటూరు. ఈ ఊరిలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. కానీ రాజకీయ పార్టీల వల్ల సొంత అన్నదమ్ముల మధ్య కూడా శత్రుత్వం పెరిగి విడిపోతున్నారు. ఇతని పేరు కార్తీక్. 14 సంవత్సరాల క్రితం తన ఊరిని, తన ఫ్రెండ్స్ని వదిలి సిటీకి వెళ్ళి చదువు పూర్తి చేసుకుని మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత తన ఊరిని, తన ఫ్రెండ్స్ని కలుద్దామని రాగా అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో మీరే చూడండి. ఏమైందన్నా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏముంది, ఆ రవీంద్రబాబు, బుచ్చిబాబు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఈరోజు వాళ్ళలో ఎవరొకరు చావటం ఖాయం. బుచ్చిబాబు, రవీంద్రబాబా వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కదా, వాళ్ళెందుకు కొట్టుకుంటున్నారు? అవును, వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములే. కానీ ఈ రాజకీయ పార్టీల వల్ల 2 గ్రూపులుగా మారి ఇలా రామలక్ష్మణులా ఉండాల్సిన వాళ్ళు ఇలా రౌడీల్లా కొట్టుకుంటున్నారు. వాళ్లే కాదు, ప్రతి ఊర్లో, ప్రతి కుటుంబంలో ఈ రాజకీయ పార్టీల వల్ల ఇలా కొట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. ఆపండ్రా! ఎవడ్రా నువ్వు మమ్మల్ని లాగమంటావు? రే, మధ్యలో తప్పుకో, లేకపోతే నా చేతుల్లో చస్తావు. చంపేయండి రా, చంపేయండి. అసలు నేనెవరో, మిమ్మల్ని ఎందుకు ఆపడానికి వచ్చానో అది తెలుసుకున్నాక చంపేయండి రా. రే, ఎవడ్రా నువ్వు అసలు? బుచ్చిబాబు, నేను నీ గుర్తులేనారా? నీ చిన్ననాటి స్నేహితుని కార్తీక్ని రా. రే కార్తీక్, నువ్వా? రే కార్తీక్, నువ్వా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావురా? రే, అవన్నీ తర్వాత సంగతిరా. అసలు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారా? రాజకీయ పార్టీల కోసం, రాజకీయ నాయకుల కోసం రామలక్ష్మణులాగా ఉండాల్సిన మీరు ఇలా వీధి రౌడీలా కొట్టుకుంటున్నారా? మన చిన్నప్పుడు మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు మర్చిపోయారా? అన్నయ్య, రే ఏమైందిరా? దెబ్బలంటే పూలు ఆడుకుంటా వాళ్ళు కొట్టారన్నయ్య. ఎవర్రా వాళ్ళు? వెళ్దాం పదా. ఏంట్రా మెండం తీసుకొని వచ్చిన అడని జాత్ర?
తమ్ముడు నువ్వు కొంచెం పక్కెళ్ళరా, వీళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఏంట్రా మా తమ్ముడినే కొడతారా? రే కార్తీక్, ఏంట్రా మీరు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిని కొడుతున్నారు? దమ్ముంటే నన్ను కొట్టండి. రే ఇంకొకసారి మా ఫ్రెండ్ జోలి కానీ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు జోలి కానీ వస్తే చంపేస్తా. రండ్రా. రేయ్, ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేది, కానీ మనం మాత్రం జీవితాంతం లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి తిరగాలిరా. రేయ్, మీ ఇద్దరికి నేను ఒకటే చెప్తున్నా, స్నేహ సంబంధం కన్నా రక్త సంబంధం కన్నా ఈ రాజకీయ సంబంధమే మీకు ఎక్కువ అనిపిస్తే ముందు నన్ను చంపి తర్వాత మీరు ఏమైనా చేసుకుంటారా. రే మమ్మల్ని క్షమించురా, ఈ రాజకీయ పిచ్చిలో పడి మేము ఏం చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు. అవునరా, మా తమ్ముడు చెప్పేది నిజమే. ఈ రాజకీయ పిచ్చిలో పడి బంధాలని బంధుత్వాలని రక్తాన్ని రక్త సంబంధాన్ని తెంచుకుంటున్నాం. అందుకే మా మీద మాకే సిగ్గుగా ఉంది. రే మేమే కాదు, మన ఊర్లో ఏ రాజకీయ పార్టీలు ఉండవు, మేమంతా కలిసిమెలిసి ఉంటాం, ఈ రాజకీయాలకే దూరంగా ఉంటాం. అవును అవును. చాలా థ్యాంక్స్ రా, ఇప్పటికైనా మారి అర్థం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందిరా, చాలా ఆనందంగా ఉందిరా. ఇకనైనా ఈ రాజకీయాలకు దూరంగా ఉండి రక్త సంబంధాలకు విలువివ్వండి ప్లీజ్. పాలిటిక్స్ కన్నా రిలేషన్ ముఖ్యమని తెలుసుకోండి. ఇట్లు మీ రైటర్ అండ్ డైరెక్టర్ కె నాగేంద్ర.